నమస్తే అండి అందరికీ. ఇవాళ మన మొక్కల గ్రోత్‌కి ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి నైట్రోజన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఈరోజు చూద్దామండి. దానికి నేను మునగాకు తీసుకున్నానండి. మీరు ఏ ఆకైనా తీసుకోవచ్చు. మన గార్డెన్‌లో వీడ్స్ వస్తాయి కదా! వాటిలతో కూడా చేసుకోవచ్చండి. వామాకు అన్నిట్లితో చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తోటకూర కాడలు కూడా ఉన్నాయి. కొంచెం అయితే యాడ్ చేశాను. మునగాకులో సకల పోషకాలు ఉన్నాయండి. మనుషులకే కాదండి మొక్కలకి ఇంకా మేలు చేస్తదనమాట. ఇవిగోండి తోటకూర కాడలు కొంచెం ఉన్నాయి, అవి వేసేసాను. మునగాకులో మన ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్, మన ప్లాంట్‌కి కావాల్సిన గ్రోత్ హార్మోన్స్ అంటారు కదా! అవి పుష్కలంగా ఉన్నాయన్నమాట. అందువల్ల మంచిగా ఈ మన మొక్కల గ్రోత్‌కి మంచిగా ఉపయోగపడుతది. గ్రోత్ స్టేజ్‌లో ఉన్న వాటికే కాదండి, ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ అన్ని దశల్లో ఉన్న మొక్కలకైతే నేను ఇచ్చాను జూన్ నుంచి. అయితే ఇది మునిగినంత వరకు మంచినీళ్ళు పోసేసుకున్నాను. తర్వాత కొంచెం బియ్యం కడుగు, కొంచెం బెల్లము, కొంచెం పుల్ల మజ్జిగ. అయితే ఇది అప్పటికప్పుడు కూడా ఇచ్చుకునే టైపు ఉందండి. నేను ఏం చేశానో అదే మీకు చూపిస్తున్నాను. ఇది ఒక నైట్ అంతా నేను ఫర్మెంట్ చేశానండి. ఎందుకంటే మనం ఫర్మెంట్ చేసినప్పుడు మన ఆ మొక్కలకి ఆ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది మంచిగా డెవలప్ అవుతదనమాట. ఎప్పుడు కూడా ఫర్మెంట్ చేసినప్పుడు. అందుకని ఇట్లా ఫర్మెంట్ చేశాను. మార్నింగ్ అయితే మంచిగా డైల్యూట్ చేసి ఇచ్చేసుకున్నానండి. అయితే ఇప్పుడు మునగాకుతోటి రకరకాలుగా చేసుకుంటారు. నేనైతే ఈ టైప్ చేసుకున్నానండి. చాలా బాగుంది రిజల్ట్ అయితే. అయితే మన ఈ గ్రోత్ స్టేజ్‌లో ఉన్న మొక్కలకి మంచిగా కిరణజన్య సంయోగక్రియ అనేది జరిగి లష్ గ్రీన్‌గా తయారవుతున్నాయి మొక్కలు. ఆకుకూరలైతే అండి ఒత్తుగా పెరిగి చూడండి ఎంత బాగున్నాయో ఆకుకూరలు. తోటకూర చూడండి ఎంత ఒత్తుగా పెరిగిందో. తర్వాత పాలకూర చాలా బాగున్నాయి. అందువల్ల ఇది వారానికి ఒకసారి అట్లా